2014లో వైసీపీ అక్కడ విజయం సాధించింది. గెలిచిన తర్వాత ఆ ఎమ్మెల్యే సైకిల్ ఎక్కేశారు. దీంతో నాటి నుండి పార్టీలో టికెట్ రేస్ ఒక రేంజ్లో సాగుతోంది. మరోవైపు సైకిల్ ఎక్కేసిన ఆ ఎమ్మెల్యే తనతో పాటు కేడర్ను కూడా చాలా వరకు అటువైపు మళ్లించారని వైసీపీ నేతలే చెబుతున్నారట. ఇటు నియోజకవర్గంలో పట్టు పెంచుకోవటం మీద ఫోకస్ పెట్టాల్సిన ఈ తరుణంలో టికెట్ మీద కర్చీఫ్లు వేసుకుంటూ కలబడుతున్నారు నేతలు. కిమ్ కర్తవ్యం బోధపడక వెయిట్ అండ్ సీ పాలసీకి పదును పెడుతోందట వైసీపీ అధిష్టానం. అనంతపురం కదిరి నియోజకవర్గంలో వైసీపీ పాలిటిక్స్ హాట్ గా మారాయి. 2014లో ఇక్కడ నుంచి వైసీపీ విజయం సాధించింది. గెలిచిన చాంద్ బాషా టీడీపీలోకి జంప్ చేశారు. అటు క్యాడర్ని కూడా చాలా వరకు చాంద్ బాషా తీల్చేశారన్న విశ్లేషణల్ని వైసీపీ నేతలే చేస్తున్నారట. ఈ క్రమంలో నియోజకవర్గంలో మరింత బలం పెంచుకోవాల్సిన వైసీపీ టికెట్ వార్తో సతమతమవుతోందట. కదిరి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న సిద్ధారెడ్డి, మరో నేత భాస్కర్ రెడ్డి మధ్య టికెట్ వార్ ఒక రేంజ్లో సాగుతోందట. ఇద్దరూ ఎవరికి వారు సొంత కార్యక్రమాలతో సెగను రాజేస్తున్నారట. దీంతో ఇద్దరిలో ఎవరి వర్గంలో ఉండాలన్నది కూడా పార్టీ కార్యకర్తలకు అంతుచిక్కకుండా మారిందట. 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సిద్ధారెడ్డి ఈసారి వైసీపీ టికెట్ నాదే, విజయం నాదే అంటున్నారట. అటు భాస్కర్ రెడ్డి 2014లోనే టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేయగా మధ్యలో ఎంట్రీ ఇచ్చిన చాంద్ బాషా టికెట్ తన్నుకుపోవడం, గెలవడం, పార్టీ మారడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఈసారి నాకే టికెట్ అని భాస్కర్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారట. వేరువేరుగా కార్యక్రమాల్ని నిర్వహించే దగ్గర నుంచి ఏకంగా వీధి పోరాటాలకు దిగేదాకా పరిస్థితి చేరడం వైసీపీ క్యాడర్లో ఆందోళన పెంచుతోందట. ఇటీవల వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నియోజకవర్గంలో ఇరు వర్గాలు బాహాబాహికి దిగాయి. ఇరు వర్గాలు పిడిగుద్దులు కురిపించుకొని పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కేశారు. దీంతో సిద్ధారెడ్డికి పార్టీ షోకాజ్ నోటీస్ కూడా జారీ చేసింది. అయితే ఇదేం తన టికెట్ మీద ప్రభావం చూపదని సిద్ధారెడ్డి చెప్తుంటే షోకాజ్ నోటీస్తోనే సిద్ధారెడ్డి సరిపెట్టుకోవాలని భాస్కర్ రెడ్డి వర్గం ధీమాగా చెప్తోందట. తమ పార్టీలో గెలిచి చాంద్ బాషా జంజిలానిగా మారడంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కదిరిలో గెలిచి సత్తా చాటాలని జగన్ పంతం మీద ఉన్నారట. కానీ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి చూస్తుంటే గ్రూప్ పాలిటిక్స్ తో సెగలు కక్కుతోంది. ఇద్దరిలో ఎవరికి టికెట్ అన్న దానిపై క్లారిటీ ఇస్తే మరొకరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం ఖాయమని భావిస్తోన్న వైసీపీ హైకమాండ్ ప్రస్తుతం తన మనసులో ఏముందో బయటపెట్టడం లేదట. దీంతో టికెట్ నాకు ఖాయమంటే నాకు ఖాయమంటూ సిద్ధారెడ్డి, భాస్కర్ రెడ్డి మరింతగా చెలరేగిపోతున్నారట. ఈ మొత్తం ఎపిసోడ్ పార్టీ విజయావకాశాలని దెబ్బతీస్తుందని క్యాడర్ ఆందోళన చెందుతుంటే ఈ గ్రూప్ పాలిటిక్స్ కు ఎలా చెక్ పెట్టాలో అర్థం కాక వైసీపీ అధినాయకత్వం తలలు పట్టుకుంటోందట.